వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు. ఇది శ్రీధర్ సిసిఏ పెట్టుకున్నటువంటి ట్యాగ్‌లైన్. అలాగే ఇవాళ ప్రతి స్టూడెంట్‌కి ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పేసి ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి మంచిగా విద్యా బుద్ధులు నేర్పించి అక్కడి నుంచి ఉద్యోగిగా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అండ్ కెరీర్ గ్యాప్ వచ్చినా ఏ రకంగా ఉన్నా సరే లాంగ్ రన్‌లో ఎక్కడా లేని విధంగా ఒక్కసారి గనుక మీరు జాయిన్ అయితే చాలు, ఎక్కడా స్టూడెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలాగా జాబ్ వచ్చేంత వరకు అక్కడే ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. సో, అలాగే చాలామంది ఏఎల్‌పీలో అసిస్టెంట్ లోకో పైలట్‌లో జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు మనతో పాటు అలా జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్ ప్రవీణ్ గారు ఉన్నారు. సో, వారి జీవితంలో ఏం జరిగింది, శ్రీధర్ సిసికి వచ్చిన తర్వాత, శ్రీధర్ సిసికి ముందు ఆయన జీవితంలో ఏం జరిగిందనేది, అండ్ కాంపిటేటివ్‌ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. నమస్తే. నమస్తే. సో, ఫస్ట్‌లీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ సో మచ్ సార్. అసిస్టెంట్ లోకో పైలట్ Yes, sir. మంచి జాబ్ క్రాక్ చేశారు. ఇవాళ గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు. Yes, sir. ఎలా అంటే బిఫోర్ శ్రీధర్ సిసి, ఆఫ్టర్ శ్రీధర్ సిసి మీ జీవితంలో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటి? మీరేం నేర్చుకున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటండి? మా ఫ్యామిలీ వచ్చేసరికి అమ్మ నాన్న అగ్రికల్చర్ లేబర్ సార్. నాతో పాటు సిస్టర్ నేను 10th క్లాస్ వరకు లోకల్ స్కూల్లో తెలుగు స్టూడెంట్ నేను. తర్వాత డిప్లొమా వచ్చేసరికి మెకానికల్ జాయిన్ అయ్యాను గుంటూరులో. అది అయ్యాక సిస్టర్ మ్యారేజ్ కానీ కొంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో వాళ్ళు. అందుకోసమని నేను ఎడ్యుకేషన్ మధ్యలో డ్రాప్ అయిపోయాను అనమాట. డిప్లొమా తర్వాత ఇంకేం చేయలేకపోయాను. ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాను. కానీ లైఫ్ ఎటు వెళ్ళిపోతున్నా ఒక 3 ఇయర్స్ అలా మూవ్ అయ్యాను. లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో మళ్ళీ ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు అన్నట్టు ఆలోచించి మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేద్దామని నార్మల్ డిగ్రీ జాయిన్ అయ్యాను. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. అది అయ్యాక హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడే బ్యాంక్ కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను. అదే టైంలో శ్రీధర్ సిసి వాళ్ళు ఐసెట్కి అనమాట ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేశారు నాకు. ఓకే. అంటే అందరికి ఇచ్చారు, నాకనే కాదు అందరికి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అది నాకేమైందంటే ఐఎస్సి నోటిఫికేషన్ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వాళ్ళ క్లాసులు ప్రొవైడ్ చేయడం, నేను ఆ క్లాసులు వింటూ ఎగ్జామ్ రాశాను. నాకు 368 వచ్చింది ర్యాంక్. ఓకే. అందువల్ల నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది ఎంసీఏకి, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. అది అయ్యాక ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. అదే టైంకి ఇంకా వెళ్ళిపోదాం అనే టైంకి ఈ ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది అనమాట. మా ఇంట్లో వాళ్ళకి నేను ఏదో ఒక జాబ్ చేయాలి, కానీ మా నాన్నకి పర్టికులర్గా ఉండేది గవర్నమెంట్ జాబ్ అయితే నాకు కొద్దిగా బాగుంటుంది, అంటే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, గవర్నమెంట్ బాగా చెప్పుకోవడానికి ఆయన కొద్దిగా రెస్పెక్ట్ ఉంటుంది అని ఆలోచించి అని ఆయన ఫీల్ అయ్యేవారు ఆయన, కానీ చెప్పేవాడు కాదు, బయటకు చెప్పేవాడు కాదు ఎప్పుడు. ఇంకా సరే అని నేను చెప్పాను, మా నాన్నకి చెప్పాను, ఇలా లోకో పైలట్ జాబ్స్ పడ్డాయి, నేను వెళ్తాను కోచింగ్కి అని చెప్పాను అనమాట. అయితే మా నాన్నకి అప్పుడు కూడా కొద్దిగా మనీ పెట్టాలి కదా, మళ్ళీ బయట హాస్టల్లో ఉండాలి, కోచింగ్కి వెళ్తే హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో మినిమం 6,000-7,000 అవుతుంది. అయితే సరిగ్గా అదే టైంకి 1000 మెంబర్స్కి ఫ్రీ సీట్ ఇస్తామని, అదే ఫ్రీ కోచింగ్ ఇస్తామని శ్రీధర్ సిసి వాళ్ళు అనమాట ఒక యూట్యూబ్లో ఒక అనౌన్స్మెంట్ వీడియో చూశారు మీరు? చూశాను. చూసి నేను ఎగ్జామ్ అటెండ్ అయ్యాను. శ్రీకాకుళంలో అటెండ్ అయ్యాక నాకు మంచి స్కోర్ వచ్చింది. నన్ను పిలిచారండి, కాల్ చేసి పిలిచాక నేను వెళ్ళి నా డీటెయిల్స్ అని ఇచ్చాను. నేను ఆన్లైన్ చూజ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండి చదువుదామని అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే ఇంటి దగ్గర ఏమైనా హెల్ప్ ఉంటే చేసుకుంటూ, ఈ బయటకు వెళ్తే మళ్ళీ హాస్టల్ ఫీజు అవన్నీ ఉంటుంది, అవి మినిమైజ్ చేసి తగ్గిద్దామని చెప్పి నేను ఆన్లైన్ చూజ్ చేసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఉంటూ ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర. అప్పుడు ఏం చేశా అంటే, నేను మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లోనే, ఇక్కడైతే మా ఇంట్లో మాట్లాడి అత్త వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత నవంబర్లో ఎగ్జామ్ రాశాను, ప్రిలిమ్స్ చాలా మంచి స్కోర్ వచ్చింది, అన్రిజర్వ్డ్లో క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ మేలో మెయిన్స్ పెట్టారు. ముందు ఒకసారి అయ్యింది, పోస్ట్ పోన్ అయ్యింది అనమాట, మళ్ళీ మేలో పెట్టారనమాట. మేలో పెట్టాక మేలో నాకు పార్ట్ ఏలో 80 మార్క్స్ వచ్చాయి 100కి. పేపర్ బి కూడా మెకానికల్ కోర్ ఉంటుంది, డీజిల్ మెకానిక్ నాది, అందులో 35 స్కోర్ క్వాలిఫై అయ్యాను అనమాట. ఆ తర్వాత సైకోమెట్రిక్ ఉంది, అదేమో ఆగస్ట్లో రాశాను. యాక్చువల్లీ జూలై 15 అయింది, ఆగస్ట్లో 31న మళ్ళీ
కొంతమందికి పెట్టారనమాట. అది కూడా మంచి 20.33 మార్క్స్‌తో అది కూడా క్వాలిఫై అయ్యాను. ఫైనల్ మెరిట్‌లో నా పేరుందనమాట. అప్పుడు డీవీకి వెళ్ళి డీవీ మెడికల్ కంప్లీట్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ నా పోస్టింగ్ కోసం వెయిటింగ్. గ్రేట్. ఈ జర్నీలో అంటే మీరు శ్రీధర్ సీసీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది జాబ్ క్రాక్ చేయడం కోసం? ఎగ్జాక్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్‌లో ఎప్పుడు మనకెందుకులే వేరే జాబ్ చేసుకుందాము, ఈ లైఫ్ ఎందుకు అన్న ఆలోచనలు ఎప్పుడు రాలేదా? చాలా సార్లు అనిపించింది సార్. అంటే నేను మ్యారీడ్. ఆ! ఓకే. నాకు కూతురుంది. అమ్మ, నాన్నకి వయసు అయిపోతుంది. నాన్న ఇప్పుడు 60+. అమ్మ, నీరు 55 అబోవ్. వీళ్ళు నలుగురిని నేను చూసుకోవాలా. ఇప్పుడు నేనేం చేయట్లేదు. వీళ్ళు నలుగురు నన్ను చూసుకుంటున్నారు. అలాగే ఇంటి దగ్గర ఉంటే ఇబ్బందవుతుంది. నాకు అడిషనల్‌గా ఏమైనా సపోర్ట్ ఉంటదా అని ఆలోచించాను. ఇక్కడికి హైదరాబాద్ రావడానికి. బయటుండి చదువుదామంటే వాళ్ళు ముగ్గురిని పెంచలేరు గదా! అది ఆలోచించి వాళ్ళు సస్టైన్ అవ్వాలి. మళ్ళీ నన్ను పెంచాలి. నాతో పాటు నా ఆవిడ, నా కూతురు అంటే చాలా ఇబ్బందయిపోతది ఆళ్ళకి. మాకే బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆహ్, ఫైనాన్షియల్‌గా గానీ, ల్యాండ్స్ గానీ ఏం లేవనమాట. అంతా మా నాన్న, అమ్మ కష్టపడిందనమాట. అందువల్ల మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే వాళ్ళు, "మీరు రండి మేమున్నాం" అన్నట్టు నాకు కొద్దిగా ధైర్యం ఇచ్చారనమాట. పర్టిక్యులర్‌గా మా అత్తయ్య, మా బామ్మర్దయితే చాలా చూసుకున్నారు. 2 ఇయర్స్ అయితే. 2 ఇయర్స్ వాళ్ళు వాళ్ళు మా ముగ్గురిని చూసుకున్నారు. చూసుకొని నాకు ఇంటర్నెట్ కావాలి గదా! అంటే ఆన్‌లైన్ క్లాసులు కాబట్టి కంపల్సరీ ఇంటర్నెట్ కావాలి. మా బామ్మర్దనమాట ఇంటర్నెట్ వైఫై పెట్టించారనమాట. ఆ విధంగా నాకు చాలా హెల్ప్ చేశారనమాట ఆ విషయంలో. గ్రేట్. చాలా సార్లు అలానే అనిపించింది. ఈ ప్రిపరేషన్ మాని ఏదైనా కంపెనీ జాయిన్ అయిపోతే ఏమైనా హెల్ప్ చేద్దామని. ఈ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ కూడా 2 టైమ్స్ అయ్యింది. అది కొద్దిగా సైకలాజికల్‌గా ఎలా ఉంటదంటే ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి పేపర్ లీక్ అని ఒకసారి ఇలా పోస్ట్‌పోన్ చేశారు. ఇంకోసారి టెక్నికల్ గ్లిచ్ అని పోస్ట్‌పోన్ చేశారనమాట. ఇలా అయ్యేసరికి కొద్దిగా అరే! నేను 1 ½ ఇయర్ ఇలా ఉండిపోయానే ఈ ఎగ్జామ్ కోసమని. మళ్ళీ ఇప్పుడు పోస్ట్‌పోన్ అంటున్నారు. లేదంటే క్యాన్సిల్ అంటున్నారు. భయమేసేది అలా. ఏమవుతదా ఏంటా అనేసి. అది అలా అయింది సార్. ఎలా ఓవర్‌కమ్ అయ్యారప్పుడు? ఫ్యామిలీ సపోర్ట్ సార్. మెయిన్ మా వైఫ్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా నాన్న ఏం కాదు అవుతది అని కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంచేవాళ్ళు. మెయిన్ మా నాన్న క్యారెక్టర్ నేను ఓన్ చేసుకున్నాననమాట. ఆయన ఊరికనే టెన్షన్ అయ్యి భయపడొద్దు అంటారనమాట. అలాగే మా ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. ఈవెన్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ అలా. పోన్లెండి. గ్రేట్. మీకు బాగా అంటే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది నా లైఫ్‌లో అని ఎప్పటికీ రిగ్రెట్ అయ్యేది. ఎందుకంటే ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు. ఇది జరగకుండా ఉంటే బాగుండేది అనుకున్న విషయం ఏమైనా ఉందా? అంటే దానివల్ల మీరు బాగా డిప్రెషన్‌లోకి గురయ్యారు. నేను ఎప్పుడైతే 10థ్ అయిన తర్వాత డిప్లొమా చేశాను మెకానికల్. అది అయిన తర్వాత నేను ఈసెట్ రాసి బీటెక్ చేయాల్సింది. అదొక పెద్ద మిస్టేక్ నేను చేయకుండా ఉండిపోయాను. అంటే ఒక చిన్న సిస్టర్ మ్యారేజ్ అని లేదంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను ఆలోచించి, మనీ కోసమని ఆలోచించి అక్కడ ఆగిపోవడం నేను చాలా చేసిన పెద్ద తప్పు సార్ అది. చాలా చాలా పెద్ద తప్పు చేసింది. అక్కడ ఆగిపోకుండా ఉండుంటే నాకు 21 గ్రాడ్యుయేషన్ అయిపోతుంటే నాకు ఒక 3 ఇయర్స్ అడిషనల్‌గా వేస్ట్ అయ్యేది కాదు. నాకు గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి నేను తర్వాత నాకు అవకాశాలు ఎక్కువ ఉండేవి. డిప్లొమా అనేసరికి కొంత చిన్న చూపు ఉంటది. అంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే తక్కువ కాబట్టి సబ్ డిగ్రీ కాబట్టి. ఇది గ్రాడ్యుయేషన్ కాబట్టి వేరేలా ఉండేది నాకు అవకాశాలని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. జనరల్‌గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అనంటే ఫినాన్షియల్‌గాను, సైకలాజికల్‌గాను చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మీరు ఎట్లా ఓవర్‌కమ్ అయ్యారు? అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా కెరీర్ గ్యాప్ ఉంటుంది ఇప్పుడు. 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఆహ్, మీ లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌కి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కొంతమందికైతే ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. అవును సార్. గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనంటే వేటిని ఎక్కువ మైండ్‌లో పెట్టుకోవాలి అసలు? ఫస్ట్ మనకి ఎంత టైం ఉందని ఆలోచించాలి సార్. టైము డిసైడ్ చేయాలి. నాకు 1 ఇయర్ ఉంది, 2 ఇయర్ ఉంది. దానికి తగ్గట్టు నువ్వు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవ్వగలవో చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు, ఇప్పుడు రైల్వే తీసుకుంటే చూజ్ చేసుకుంటే కొద్దిగా డిలే అవుతది. ప్రాసెస్ డిలే అవుతది. నేను ఒక 2 ఇయర్స్ తనకి ఇవ్వగలను అంటే రైల్వేలో దిగిపోవచ్చు. అదే వెన్ కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే నోటిఫికేషను వేగంగా వస్తాయి. ఎగ్జామ్స్ వెంటనే పెట్టేస్తాడు. రిజల్ట్ కూడా వేగంగా వచ్చేస్తది సార్. 1 ఇయర్‌లో కంప్లీట్ అయిపోతది. అది మనం చూజ్ చేసుకుంటే అప్పుడు పర్టిక్యులర్‌గా డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ కూడా ఎలా చేయాలంటే పేపర్ 2 మెరిట్ అనమాట. పేపర్ 2లో మెరిట్ ఎవరికి వస్తదో వాళ్ళకే అనమాట. పేపర్ 1 ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. అందువల్ల మనం స్టార్ట్ చేసేటప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే పేపర్ 2కే ఫిక్స్ అయ్యి చేయాలనమాట.
పేపర్ 1 క్వాలిఫైయింగ్ కాబట్టి, పేపర్ 2 డిసైడింగ్ ఫ్యాక్టర్. నీకు కట్ ఆఫ్‌కి నువ్వు రీచ్ అవుతున్నావా లేదా అనేసి. అందువల్ల 2 సైమల్టేనియస్‌గా స్టార్టింగ్ నుంచే చేసుకోవాలి సార్. ఆ విధంగా చేసుకుంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే. నేను పేపర్ 1 ఈ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ 1కి నేను శ్రీధర్ సీసీలో నాకు క్లాసులు ప్రొవైడ్ చేశారు. ఆన్‌లైన్ క్లాసులు. నేను 3 మంత్స్‌లో మొత్తం అవగొట్టేసాను. 3 మంత్స్‌లో మొత్తం క్లాసులు ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేసి వెంటనే పేపర్ 2కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఎవరికైనా సైకలాజికల్ డిస్టర్బెన్స్ జరిగితే దానికేం చెప్తారు? అంటే వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ అవ్వాలని చెప్తారు? అంటే కొంతమందికి ఒక్కొక్క రిలీఫ్ ఉంటది. నాకొచ్చేసరికి నా డాటర్ అంటే నా కూతురుంది. చాలా రిలీఫ్ అనమాట. అలా కొంతమందికి వాళ్ళ ఫేవరెట్ పర్సన్ గాని, ఇంట్లో వాళ్ళు గాని, లేదంటే ఏదైనా అంటే వాళ్ళు టెంపుల్స్ అని, లేదంటే ఇంకా పార్క్స్ గాని ఏవైనా అలాంటివి ఉంటే ఒకసారి విజిట్ చేసి వస్తే మంచిది. అలా హెల్ప్ అవుతుంది. బిఫోర్ శ్రీధర్ సీసీ, ఆఫ్టర్ శ్రీధర్ సీసీ మీ లైఫ్‌లో జరిగిన మేజర్ చేంజ్? బిఫోర్ శ్రీధర్ సీసీ నా లైఫ్ అంతా జిగ్‌జాగ్ ఉంది సార్. ఒక ప్రాసెస్ లేదు. అంటే ఏదో ఒక లైన్‌లో ఎళ్ళేటట్టు లేదనమాట. ఏవో చదువుతున్నాను. ఓకే. అర్థమెటిక్‌గా చేసేస్తాను. రీజనింగ్ చేసేస్తాను. జీఎస్, జీకే వచ్చేసరికి ఏం తెలీదు. ఏం చదవాలో కూడా తెలీదనమాట. ఇక్కడ శ్రీధర్ సీసీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆర్గనైజ్డ్‌గా టాపిక్, దానికి క్లాసులు. టాపిక్ క్లాసులుంటాయి గదా! అందువల్ల ఓకే. మనం ఇదే చదవాలి. ఇది మనకి యూజ్ అవుతదని మనకొక క్లారిటీ వస్తది. నేను అర్థమెటిక్ రీజనింగ్ ఎంత టఫ్ అయినా చేయగలుగుతాను. ఇవి వచ్చేసరికి నాకు వీక్ పాయింట్ అనమాట. నేను శ్రీధర్ సి జాయిన్ అవ్వక ముందు కూడా నేను ప్రిపేర్ అయ్యాను. కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉండిపోయేవాడిని. ప్రతి ఎగ్జామ్ కూడా అలానే ఉండేది. దీనిలో వచ్చేసరికి ఆర్గనైజ్డ్‌గా మనకి మెటీరియల్ అంతా ముందు ఇస్తారు కాబట్టి చాలా హెల్ప్ అయిందనమాట. ఆ విధంగా హెల్ప్ అయింది నాకు. జాయిన్ అవ్వమని చెప్తారా శ్రీధర్ సీసీలో స్టూడెంట్స్? కంపల్సరీ సార్ జాయిన్ అవ్వమని చెప్తాను. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్‌కి 1 వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇప్పుడు స్టార్ట్ చేసినా వాళ్ళు చాలామంది ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. ఓన్‌గా ప్రిపేర్ అవ్వడం తప్పేం లేదు అనుకోవచ్చు. కానీ అడిషనల్‌గా ఇప్పుడు శ్రీధర్ సీసీ లాంటి ఇన్‌స్టిట్యూట్ ఏమైనా యాడ్ అయిందంటే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతది. వాళ్ళు నార్మల్‌గా అయితే మనము ఓన్‌గా ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ కంటెంట్ కోసం మనం వెతుక్కోవాల్సొస్తది. కంటెంట్ బోలెడంత ఎతుక్కోవాలి. అసలు ఎగ్జామ్‌కి ఏది రిలేటెడ్ కాదు అని తెలుసుకోవాలి. అదంతా ఇప్పుడు శ్రీధర్ ఇన్‌స్టిట్యూట్ ఆయన జాయిన్ అయ్యుంటే వాళ్ళు ఆర్గనైజ్డ్‌గా మొత్తం ఇచ్చేస్తారనమాట. ఏముంటాయి ఆ టాపిక్‌లని చెప్తారు. అందువల్ల నువ్వు చదివే 5 అవర్స్ గాని, 6 అవర్స్ గాని మనం కంటెంట్ చదువుతాము. అది చాలా యూజ్ అవుతది. 1 వర్డ్ అబౌట్ శ్రీధర్ సీసీ అంటే? ది బెస్ట్ సార్. ది బెస్ట్. ఎందుకంటే నాకు మాస్టర్స్ చేయాలని డ్రీమ్. అందుకే నేను స్టడీ పరంగా చూస్తే నేను మా ఇంట్లో వాళ్ళకి మీద కొద్దిగా కోపమయ్యేవాడిని వాళ్ళకి. ఎందుకంటే నాకు స్టడీ మధ్యలో ఆపేసారనేసి. నేను మాస్టర్స్ చేయాలనుకున్నాను. మాస్టర్స్ చేయడానికి సీట్ నాకు కేవలం శ్రీధర్ సీసీ వల్లే వచ్చిందనమాట. శ్రీధర్ సీసీ లేకపోతే నాకు ఎంసీఏ సీట్ రాదు. ఎందుకంటే వాళ్ళ క్లాసుల వల్ల నాకు చాలా హెల్ప్ అయిందనమాట. ఎందుకంటే అప్పటి వరకు నాకు కాంపిటీటివ్ వరల్డ్ అంత క్లారిటీ లేదు. రాగానే వాళ్ళు క్లాసులు ప్రొవైడ్ చేశారు. అదయింది. ఆ విధంగా. తర్వాత ఏఎల్‌పీకి కూడా వాళ్ళు టెస్ట్ రాసి నన్ను సెలెక్ట్ చేశారు. అది కూడా నేను ఇంకా నాకు ఈ జాబు వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే రాదు సార్. ఎనీవేస్ గ్రేట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. అండ్ ప్రవీణ్ లాగే మీ కథ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే బాగా స్ట్రగులింగ్‌లో ఉన్నప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచన వచ్చిన ప్రతిసారి మనం డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎయిమ్ ఏంటి? మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా దాని మీద మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి? మనకు అలాంటి థాట్స్ వచ్చినప్పుడు మన ఫేవరెట్ పర్సన్స్ ఎవరున్నారు? అనేటువంటి దాని మీద కూడా అవగాహన తెచ్చుకొని పాజిటివ్ వరల్డ్‌లోకి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటే గవర్నమెంట్ జాబే కాదు ఏదైనా సరే మీరు జీవితంలో సాధించగలుగుతారు. సో శ్రీధర్ సీసీ ఇవాళ అలాంటి మోటివేషన్ ఇస్తుంది కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. సో ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి శ్రీధర్ సీసీని. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.